నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. నేను సమ్మర్ వెకేషన్కి మా అమ్మగారింటికి వెళ్ళానండి. అమ్మ వాళ్ళ ఊర్లో గంగమ్మ సంబరం జరుగుతుంది. ఇది 3 రోజులు జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఇప్పటి వరకు కూడా ఏ సంబరానికి మా సిస్టర్స్ బ్రదర్ మేమంతా ఒక్కసారిగా కలవలేదు. ఈ సంవత్సరం గంగమ్మ సంబరంలో మా సిస్టర్స్ బ్రదర్ అంతా కలిసామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలాగే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ సంబరంలో మా కజిన్స్ని కూడా కలిసాం, చాలా హ్యాపీగా అనిపించింది. గంగమ్మ సంబరం మొదటి రోజు తెల్లవారుజాముని అమ్మవారిని బయటకు తీసుకొచ్చి మేళతాళాలతో ఊరేగింపుగా గోదావరి స్నానానికి వెళ్తారండి. గోదావరి స్నానానికి మగవారు పిల్లలు అంతా వెళ్ళి గోదావరి స్నానం చేసి అమ్మవారిని మేళతాళాలతో పొగ వేసుకుంటూ ఊళ్ళోకి తీసుకొస్తారండి. ఈ సమ్మర్ అవ్వటం వల్ల పిల్లలకి ఎంత ఆట విడుపుగా ఉంటుంది. 3 రోజులు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ అమ్మవారిని తల మీద పెట్టుకుని తీసుకొస్తున్నారు కదా, అమ్మవారి ప్రతిరూపం అండి అదంతా. ఇక్కడ జాతరలో మెయిన్గా వేయాల్సింది పొగ, సాంబ్రాణి గుగ్గులం పొగ వేస్తూ ఉంటారండి. ఇలా పొగ వేయటం వల్ల అమ్మవారు శాంతిస్తారంట, ప్రసన్నం అవుతారంట. మనం ఇంట్లో నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు కూడా ఇట్లా పొగ వేస్తాం కదండి. ఈ సంబరంలో ప్రతి ఇంటికి మామిడితో అలానే వేప మండలు కడతారు. అది చూడగానే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనలో, చాలా అందంగా ఉంటుందండి. చూసారా పొగ వేయటంతో ఎట్లా ఉందో. అక్కడంతా ఇలా పొగ వేస్తే ఆ డప్పులు వాటికి కొంతమందికి పూనకాలు కూడా వస్తూ ఉంటాయండి. ఎవరి శక్తి కొలితే వాళ్ళు కోళ్ళు మేకలు అమ్మవారికి బలిస్తూ ఉంటారు, వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటారు. అమ్మవారిని 3 రోజులు కూడా ఊళ్ళో ఊరేగిస్తూ ఉంటారండి. ఉదయాన్నే ఊరేగించడం మొదలుపెట్టి మధ్యాహ్నం టైంకి అమ్మవారికి పాన్పు వేసి అమ్మగారింటి దగ్గర విశ్రాంతి ఇస్తారు. అలాగే మళ్ళీ సాయంత్రం టైం నుండి నైట్ వరకు ఊరేగిస్తారండి అమ్మవారిని. ఇలా అమ్మవారు అంటే అక్కడ వేరే ప్రతిమగా ఏమి ఉండదండి. వీరుళ్ళు తాళ్ళు అంటారు కదా, ఆ తాళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కలిపి ఒక వెదురు బుట్టలో ఉంచి అమ్మవారి ప్రతిరూపంగా భావించి గుడిలో పెట్టి పూజిస్తారండి. ఆ చల్లని తల్లి ఆ ఊళ్ళో జనాన్నందరినీ అట్లాగే కాపాడుతుంటుంది. ఆ తలపై ఆ తాళ్ళుని, పసుపు, కుంకుమ, గాజులు పెట్టుకున్న వారిని అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి వారి కాలిపై పసుపు నీళ్ళు పోస్తారండి. బిందెల్లో పసుపు కలిపి ఆ నీళ్లు వారి కాళ్ళు మీద పోస్తూ ఉంటారు. అట్లాగే పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పళ్ళు అన్నీ అమ్మవారికి సమర్పిస్తారు. అట్లాగే చలివిడి, వడపప్పు, పానకం కూడా అమ్మవారికి ఇస్తూ ఉంటారండి. ఈ చలివిడి, పానకం, వడపప్పు వల్ల అమ్మ చల్లగా చూస్తుందని నమ్మకం. ఇలా 3 రోజులు కూడా అమ్మవారిని ఊళ్ళో ఊరేగిస్తూ అలాగే అమ్మగారింటి దగ్గర ఉంచుతారండి. అంటే ఆ ఊర్లోనే గుడి పక్కనే వేరే చోట అమ్మవారికి తాటాకుతో పందిరి వేసి దానిలో ఉంచుతారండి. ఇదేనండి తాటాకుతో వేసిన పందిరి. ఇక్కడ అందరూ వచ్చి అమ్మవారికి పొగ వేసి వాళ్ళ మొక్కుబళ్ళు సమర్పించుకుంటారు. ఇలా 3 రోజులు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. 3 రోజులు అయిన తర్వాత అక్కడే భోజనాలన్నీ ఏర్పాటు చేస్తారు. అమ్మవారిని తిరిగి అత్తవారింటికి పంపించేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.